బీజేపీ నేత చిట్టిడి శ్రీనివాస్ గారు చెప్పండి, బీజేపీ మీ ఏపీ రాజకీయాలు శాసించనుందా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు పోతా ఉన్నాం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతా ఉన్నామండి. హలో, నా వాయిస్ వినబడుతుంది, చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. ఏపీ రాజకీయాల్లో మేము కీలక పాత్ర పోషించబోతా ఉన్నామండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు. ఎలా చెప్తున్నారు సార్ అది మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వంగా కోరుతున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు? అంతకుముందు మీరు పోటీ చేసినప్పుడు మీకు 1% ఓటింగ్ కూడా లేదు కదా సార్? అంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి కదండి. 2014 ఒక రకంగా ఉన్నది, 2019 రకంగా ఉన్నది. ఇప్పుడు ప్రజలందరూ కోరుతా ఉన్నారండి, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మోడీ గారు తరహా పరిపాలన రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేంద్రానికి పూర్తి మద్దతు ఉన్నారండి. ఎందుకంటే పూర్తిగా ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ప్రజలందరినీ కూడా రాజకీయాలు ఒక ఎత్తు అయితే పరిపాలన ఒక ఎత్తుగా ఉంటుందండి. మోడీ గారి తీరండి, అంటే రాజకీయాలు వచ్చేటప్పుడు రాజకీయాలు చేస్తాము, అలాగే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు పోటీ చేస్తాం. కానీ పరిపాలన వరకు వచ్చేటప్పటికి అందరినీ కూడా ఒకే తరహాలో చూస్తూ ఉంటుందండి. అంటే పథకాలన్నీ ఇచ్చినవి కూడా మోడీ గారు ఇస్తా ఉన్నా అదే అమలవుతున్నాయి తప్పితే కానీ కొత్తగా వీళ్ళు చేసిన పథకాలు ఏమి లేదండి.